హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీ పేరు క్యూతో మొదలవుతుందా? అయితే మీ జీవితం ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్యూ అక్షరం ఆంగ్ల వర్ణమాలలో 17వ అక్షరం. ఈ అక్షరం ధ్వనికి భౌతిక ఆధ్యాత్మిక శక్తుల సమతుల్యతను సూచిస్తుంది. ఈ అక్షరం పేరు ప్రారంభంలో వస్తే ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుంది. ఈ అక్షరం పేరులో ఉండడం అనేది హిందువులలో చాలా తక్కువ. మధ్య ప్రత్యాదేశస్సులు పేర్లలో ఈ అక్షరం కనిపిస్తుంది. ఈ అక్షరం ప్రక్కనే ఏదైనా అచ్చు వస్తే మంచి ఫలితం ఉంటుంది. పేరులో ఈ అక్షరం కలవారు ఎవరికీ అర్థం కాని విధంగా ఉంటారు. ధారాళంగా మాట్లాడగలుగుతారు. వ్యతిరేక ప్రభావం ఉన్నప్పుడు అందరూ వీరి మాటలను ఊకదడంపుగా భావిస్తారు. సో ఫ్రెండ్స్, మీ పేరులో క్యూ అక్షరం ఉందా? మరి మీ జీవితం ఇలాగే కొనసాగుతుందా? ఒకవేళ ఇలాగే ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్తో పేరు ప్రారంభమైతే ఆ వ్యక్తి జీవితం గుణగణాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీ పేరు క్యూతో మొదలవుతుందా? అయితే మీ జీవితం ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్యూ అక్షరం ఆంగ్ల వర్ణమాలలో 17వ అక్షరం. ఈ అక్షరం ధ్వనికి భౌతిక ఆధ్యాత్మిక శక్తుల సమతుల్యతను సూచిస్తుంది. ఈ అక్షరం పేరు ప్రారంభంలో వస్తే ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుంది. ఈ అక్షరం పేరులో ఉండడం అనేది హిందువులలో చాలా తక్కువ. మధ్య ప్రత్యాదేశస్సులు పేర్లలో ఈ అక్షరం కనిపిస్తుంది. ఈ అక్షరం ప్రక్కనే ఏదైనా అచ్చు వస్తే మంచి ఫలితం ఉంటుంది. పేరులో ఈ అక్షరం కలవారు ఎవరికీ అర్థం కాని విధంగా ఉంటారు. ధారాళంగా మాట్లాడగలుగుతారు. వ్యతిరేక ప్రభావం ఉన్నప్పుడు అందరూ వీరి మాటలను ఊకదడంపుగా భావిస్తారు. సో ఫ్రెండ్స్, మీ పేరులో క్యూ అక్షరం ఉందా? మరి మీ జీవితం ఇలాగే కొనసాగుతుందా? ఒకవేళ ఇలాగే ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్తో పేరు ప్రారంభమైతే ఆ వ్యక్తి జీవితం గుణగణాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.